తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం అనేక రకాల పథకాలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో మహిళా సంఘాల కోసం దేశంలోనే మొదటిసారి ఒక పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా వారి ఖాతాలో ప్రతి నెల 70,000 రూపాయలు జమ కానున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బస్సుల ద్వారా వారిని కోటీశ్వరులుగా మార్చాలని నిర్ణయించుకుంది. మహిళా సంఘాలకు బస్సులను కేటాయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి ప్రతి నెల 70,000 రూపాయల వరకు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వ హామీ మీద వడ్డీ లేని రుణాలు ఇవ్వనుంది. అద్దె మొత్తాన్ని మహిళా సంఘాల ఖాతాలో జమ చేస్తూ వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సర్కార్ చర్యలు తీసుకుంటుంది. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే ఈ పథకం అమలవుతుంది. జిల్లాలోని 9 మండల సమాఖ్యలు బస్సులను కొనుగోలు చేయగా వీటిలో 3ంటిని ఇప్పటికే ఆర్టీసీ డిపోలకు అద్దెకిచ్చారు. 6 బస్సులను మహబూబాబాద్ డిపోకు అద్దెకివ్వగా నర్సంపేట, తొర్రూరు, భూపాలపల్లి ఆర్టీసీ డిపోలకు ఒక్కో బస్సు చొప్పున అద్దెకిచ్చారు. ఒక్క బస్సు కొనుగోలుకు 36 లక్షలు ఖర్చవుతుంది. వీటిని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సెర్ప్ అధికారులు ఆర్టీసీతో ఒప్పందం చేసుకుని బస్సులను రెంటుకి ఇచ్చారు. ఇందుకు గాను ఆర్టీసీ ఒక్కో బస్సుకు నెలకు 69,400 చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని మండల సమాఖ్య ఖాతాల్లో జమ చేస్తున్నారు. నెలకు ఒక్కో బస్సు మీద 69,400 రూపాయల చొప్పున 9 బస్సులకు గాను ప్రతి నెల 6,24,600 ఆదాయం సమకూరుతోంది. సంవత్సరానికి సుమారు 75 లక్షలు మహిళా సమాఖ్యల ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటి వరకు అంటే గత 8 నెలలకు గాను దాదాపు 50 లక్షల వరకు మహిళా సమాఖ్య ఖాతాల్లో జమ అయ్యాయి. తెలంగాణ సర్కార్ దేశంలోనే తొలిసారి మండల మహిళా సమాఖ్యల ఆదాయాన్ని పెంచడం కోసం సెర్ప్ ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి వాటిని తెలంగాణ ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు ముందుకు వచ్చింది. మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ అందించనుంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలకు భారీ ఆదాయం సమకూరనుంది అంటున్నారు.